ములుగు జిల్లాలో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువన కురిసిన భారీ వర్షాలకు వాజేడు మండలం పేరూరు వద్ద గోదావరి ఉధృతి క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే పేరూరు వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు సిడబ్ల్యూసీ అధికారులు. ఎడతెరిపి లేని వర్షాలకు వాజేడు, వెంకటాపురం మండలాల్లోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రేగుమాగు వాగు పొంగడంతో తెలంగాణ, ఛత్తీస్గఢ్ అంతర్రాష్ట్ర రహదారిపై రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. చీకుపల్లి, గుమ్మడిదొడ్డి 163 నేషనల్ హైవే మీద ఇసుక వాగుపై ఏర్పాటు చేసిన తాత్కాలిక వంతెన కొట్టుకుపోయింది. దీంతో 3 రోజులుగా 25 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నిత్యావసర సరుకులు, వైద్య సేవల కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలను మరపడవల్లో దాటిస్తున్నారు అధికారులు.